ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా పోరాడుతుంటే ఇద్దరు బ్రదర్స్ మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వెన్నుపోటు బ్రదర్స్గా మారారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విద్యార్థులను జైలుకు పంపిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్లో రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడుతుంటే ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఒకటి వెంకయ్య నాయుడు, రెండోది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ వెన్నుపోటు బ్రదర్స్గా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరుస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందైతే 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు గారు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారో ఆ విద్యార్థులందరినీ కూడా ఈరోజు జైల్లో పెడతాము, కాలేజీల నుంచి బయటికి తరిమేస్తాము అని బెదిరిస్తున్నారు. అంటే మరి ఆనాడు పోరాడిన వెంకయ్య నాయుడిని, చంద్రబాబు నాయుడిని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలి, రాష్ట్రంలోంచి ఎలా తరిమి కొట్టాలో ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి వల్ల ఈ సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టు కూడా ఈరోజు వెళ్ళిపోతుంది. అంటే ఇంతకన్నా చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి మరొకరు ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. సొంత జిల్లాలో ఉన్న ఈ మన్నవరాన్ని కాపాడుకోలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు తీసుకొస్తాడో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము అందరం కూడా కోరుకునేది ప్రత్యేక హోదా అనేది వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఊడిపోయినా ఆ పరిశ్రమలు అనేవి తానుగా వస్తాయి. మరి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాయితీలు వస్తాయి. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ఇంతగా పోరాడాల్సి వస్తుంది.